ఏదైనా యాత్రలకు కానీ క్షేత్ర దర్శనాలకు కానీ అలాంటివి ప్రయాణమై వెళ్ళేటప్పుడు మనకి యాత్రలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడు తండ్రి అని చెప్పేసి విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టే అలవాటు ఉందండి నాకు. మీలో కూడా ఎంతమందికి ఉందో కామెంట్స్లో తెలియచేయండి. రీసెంట్గా కాశీ వెళ్ళొచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ముడుపు కట్టి వెళ్ళానమాట. వచ్చిన తర్వాత ముడుపు తీసేసి విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా మనం నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం అనమాట. ఈ ఉండ్రాళ్ళు చేసినప్పుడు నేను టొమాటో చట్నీ చేశానండి. చక్కగా బాగా పండిన ఒక అరకిలో కొంచెం తక్కువే ఉన్నాయి, ఒకటో రెండో తక్కువ ఉంటాయి. టొమాటోలు బాగా కడిగేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ అయితే పచ్చళ్ళకి బాగుంటుంది. కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట. ఎప్పుడు పచ్చిమిర్చితోనే చేస్తూ ఉంటాను. ఎండుమిర్చితో కూడా చాలా చాలా బాగుంటుందండి టొమాటో చట్నీ. ఇవన్నీ కొంచెం ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగు వేస్తున్నాను అనమాట నైవేద్యాలకి. అందులో కార్తీక మాసం వెల్లుల్లి వాడనని తెలుసు కదా మీ అందరికీ. కావాలనుకుంటే మీరు ఎవరన్నా పర్వాలేదు మేము తింటాం అనుకునే వాళ్ళు ఈ టైంలో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇంగు వేస్తున్నాను అనమాట. ఈ పోపు అంతా వేయించేసిన తర్వాత బాగా చల్లారి పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని టొమాటో ముక్కలన్నీ మగ్గించుకోవాలన్నమాట. మగ్గేటప్పుడే మనం కొంచెం చింతపండు, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం బెల్లం వేస్తే ఈ రోటి పచ్చళ్ళలో చాలా బాగుంటుందండి. రోటి పచ్చడి అన్నాను కానీ రోట్లో చేయట్లేదు అనుకోకండి, మిక్సీలో వేసేస్తున్నాను. మార్నింగ్ టైం కదా, కొంచెం హడావిడిగా ఉంది, మిక్సీలో వేసేస్తున్నాను అనమాట. ఇలాగా చింతపండు, బెల్లం, ఉప్పు అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా ఈ ముక్కలన్నీ గుజ్జులాగా అయిపోయేలాగా ఈ టొమాటోలన్నీ కూడా బాగా మగ్గించి, ఈ టొమాటో ముక్కలన్నీ బాగా గుజ్జులాగా ఉడికిపోయి 2-3 సార్లు మధ్యలో కలుపుతూ ఉడికించాను నేను. ఉడికిపోయిన తర్వాత బాగా చల్లారి పెట్టేసుకోవాలి, లేకపోతే మనం మిక్సీ జార్లో వేయగానే పైకి చిందేస్తుంది, వేడి మీద వేస్తే మిక్సీ కూడా పాడైపోతుంది కదా. అందుకని చెప్పేసి బాగా చల్లారనిచ్చిన తర్వాత ముందు పోపు అంతా మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కలన్నీ బాగా చల్లారి పెట్టేసుకుని ఇవి కూడా దీనిలో వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి మనం పోపు అంతా గ్రైండ్ చేసేసాం కాబట్టి టొమాటో ముక్కల్ని జస్ట్ అలా ఒక్కసారి అలా పల్సిస్తే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్లు అయిపోతే పచ్చళ్ళు బాగుండవు. జస్ట్ ఇలా ఒకసారి 2 సార్లు పల్సిస్తే ఏంటంటే మనకి రోట్లో నూరినట్టుగా అలా కోర్సుగా చక్కగా అన్నంలో కలుపుకున్నా కూడా ఇట్లా నంచుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు ఎవరు చేసినా పచ్చిమిర్చితోనే చేస్తూ ఉంటారు కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా ఎండుమిర్చితో కూడా చేస్తుంటాను, చాలా బాగుంటుందని. ఈ పచ్చడి మనకి నేనైతే ఈరోజు ఉండ్రాళ్ళలోకి చేశాను, అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, ఉప్మాల్లోకి, అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. రీసెంట్గా కాశీ యాత్ర 8 వ్లాగ్స్ చేసి మీతో పోస్ట్ చేసుకున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.